కాంగ్రెస్ నేత మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి పైన నటి అనసూయ కేసు వేసింది. దానికి సంబంధించి ఈరోజు నోటీసులు కూడా సంధ్యారెడ్డి అందుకోవడం జరిగింది. దానిపై మనతో మాట్లాడడానికి సంధ్యారెడ్డి అడ్వకేట్ ఆజాద్ ఉన్నారు. సార్, ఇప్పుడు అనసూయ వేసిన కేసు పైన కూడా నోటీసులు తీసుకోవడానికి సంధ్యారెడ్డి వచ్చారు. ఎట్లా లీగల్గా ఏ విధంగా వెళ్ళబోతున్నారు? అంటే జనరల్గా లీగల్ ఫార్మాలిటీ అనండి, ఇది ప్రత్యేక కేసు ఏం కాదు. ఇవన్నీ బిలో 7 years నేరాలే కాబట్టి జనరల్గా రూల్ ప్రకారం ప్రొసీజర్ ప్రకారం 41G అంటే ఇప్పుడు 35 BNS అనుకోండి. సో 35 BNS నోటీసు ఆమెకి ఇవ్వడం జరిగింది. సో యాజ్ అడ్వకేట్గా ఆమె మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో మేము వచ్చాము, పోలీసు వారి దగ్గరికి వెళ్ళాము. సో రూల్ ప్రకారం ఏంటంటే వాళ్ళు ఆమె జనరల్ ఐడి అడుగుతారు కదా, ఐడి అడిగి తర్వాత ఇది 35 BNS కింద నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీసులో ఏమని మెన్షన్ చేసి కామన్గా ఇదే ఉంటుందండి. ఇప్పుడు దీని గురించి ఏంటంటే ఫలాని ముందు భవిష్యత్తులో ఎలాంటివి చేయకూడదని చెప్పేసి, తర్వాత కంపల్సరీ పోలీసు వారికి ముందు అటెండ్ అవ్వాలని చెప్పేసి, అలాగే ఇలాంటికి సంబంధించి ఏదైనా ఉంటే మాత్రం కోఆపరేషన్ చేయాలని చెప్పి ఇది కామన్గా ఉంటాయి. ఇది అన్ని జనరల్ ఫార్మేట్ ఇదంతా. నా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు వీళ్ళని చెప్పేసి కూడా అనసూయ మాట్లాడడం జరిగింది. దానిపైన ఇప్పుడు కేసు పెట్టినట్టున్నారు సార్. ఇప్పుడు వ్యక్తిగత స్వేచ్ఛ అంటే మీడియా పరంగా మీకు ఎంతో మీరు కూడా మాట్లాడతారు. ఇప్పుడు ఆమె ఎక్స్ప్రెస్ చేశారు, తర్వాత మీడియా వాళ్ళ పైన కూడా తెలుసు కదా మీకు, ఎంతమంది 35 members పైన దగ్గర మీడియా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం అలా అనుకుంటే మనకు కూడా రైట్స్ ఉంటాయి కదా, భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు మనకు కూడా ఉంటాయి. సో ఇప్పుడు పోలీసు వారు ఇచ్చిన దాని మీద మేము వెళ్తాము, దానిపైన కంప్లైంట్ ఇస్తాము, మళ్ళీ కౌంటర్ కంప్లైంట్ కూడా ఉంటుంది. అది కూడా మేము ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకెళ్తే న్యాయస్థానాన్ని మనం గౌరవించుదాము. యాజ్ అడ్వకేట్గా నేను న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఇంకెవరన్నా మీ సందర్భంగా ఏం తెలియజేస్తున్నానంటే, ఈమె కాకుండా ఇంకెవరన్నా అంతకుముందు ఎఫ్ఐఆర్లో పేర్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా మిస్ అయితే నన్ను కాంటాక్ట్ అవుతే వాళ్ళ తరఫున కూడా మనం ఫైల్ చేద్దాము. సో దాని గురించి ఇబ్బంది లేదు, చట్టపరంగా వెళ్దాం. ఇది ఎంత టైం పడుతుంది అనేది వెయిట్ అండ్ సీ. అసలు వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఎంతవరకు లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? నాకు స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే యాజ్ పర్ లా ప్రకారం కానీ రాజ్యాంగ ప్రకారం కానీ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఒకటండి, ఇప్పుడు మన చట్టాలు కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇండిషన్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ ఒకటి ఉంది, యాబ్సినిటీ ఉంది. ఇప్పుడు పబ్లిక్ ప్లేస్లో అసభ్యంగా ప్రవర్తిస్తే మీకు తెలియని క్రైమే కదా. సో అవి ఉన్నాయి. తర్వాత సినీ ఫోటోగ్రఫీ యాక్ట్, ఇలా కొన్ని ఉన్నాయి చట్టాలు. సో దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇదే కాకుండా ఇప్పుడు ఎదుటి వారిని రెచ్చగొట్టే దూరంలో ఏదన్నా ఉంటే దానికి సంబంధించి కూడా క్రిమినల్ అబిట్మెంట్ ఉంటుంది. సో ఇది అంటే భారత రాజ్యాంగం ప్రకారం మీకు ఇచ్చిన హక్కు ఏదైనా ఉంటుంది, కానీ దాని బాధ్యతలు కూడా ఉంటాయి. సో బాధ్యత కూడా మనం గమనించాలి కదా. అలా అని చెప్పేసి బూతులు మాట్లాడడానికి అవకాశం ఉంటుందా? మొన్న ఎవరో చిన్నపిల్లడు ఎవరో బూతులు మాట్లాడారు, వదిలిపెట్టిందా? సో దగ్గర లిమిట్ ఉంటుంది. సో చూద్దాం యాబ్సినిటీ కింద ఎలా ఏంటి అనేది నేను కొన్ని రోజులు టైం తీసుకుంటూ కొద్దిగా స్టడీ చేయాల్సింది ఉంది. ప్లస్ స్టడీ చేసిన తర్వాత మీకు అన్ని వివరాలు చెప్తాను.